ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన ఉద్యమం అనే కల్వరి టీవీ లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ఏకీవించండి. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ నామము మహిమపరచబడునుగాక. నీ కార్యములు జరుగునట్లు తండ్రి, ఈ లైవ్లో ఎంతమంది ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నారో వారందరి నిమిత్తమై నిన్ను వేడుకుంటున్నాను. అయా, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగించండి. అయా, ప్రతి వ్యక్తిని మీరు తాకండి నాయన, ప్రతి వ్యక్తిని మీరు విడిపించమని. అయా, అద్భుతమైనటువంటి నీ యొక్క కార్యాలు జరిగించి మీరు ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. కొద్ది నిమిషములు దేవుని వాక్యం ధ్యానిద్దాం. తర్వాత 4:45కి కాల్స్ తీసుకుందాం. జీసస్, యేసు ప్రభువారు అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు. మరి ఈయనను ప్రభువుగా స్వీకరిస్తే ఏం జరుగుతుంది అంటే ఆయన నిన్ను విడిపిస్తాడు. మనిషి ఈరోజు ఈ లోక సంబంధమైనటువంటి జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. అప్పులలో చిక్కుపోయినాడు. పాపముతో, చెడు వ్యసనాలతో, కొన్ని బంధకాలతో, కొన్ని శాపములతో, కొన్ని దరిద్రతతో, కొన్ని దురాత్మ శక్తులతో పీడించబడిపోయి, బంధించబడిపోయి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మానవుడు ఉన్నాడు. అందుకే వారికి ఏం కావాలంటే ఈరోజు జీసస్, యేసయ్య కావాలి. ఆయన రక్షకుడు. ఆయన మనల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. మనిషిగా ఆయన మన మధ్య నివసించాడు. ఎంత అద్భుతం అండి! ఆయన ఒక దేవుడు ఒక మనిషి రూపంలో మన మధ్యకు రావడం, మన మధ్య నివసించడం, మనతో కలిసి ఆయన జీవించడం అనేది ఎంత గొప్ప అద్భుతం అండి. అందుకే అది నీ కొరకు, నా కొరకు ఆయన లోకానికి వచ్చాడు. అయితే ఈరోజు వాక్యం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి బంధకం నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. ఈరోజు ఏ సమస్యతో నువ్వు బంధించబడిపోయావో ప్రతి బంధకం నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. 70వ దావీదు కీర్తన చూస్తే 1వ వచనంలో చూడండి. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఆలస్యం లేదండి. నీ హృదయంలో ఒక్కసారి ఆయన విశ్వసించు. నువ్వు కొత్తగా యేసు ప్రభువు నుంచి వింటున్నావా ఈరోజు? అయితే ఆయన్ని ఒక్కసారి నీ హృదయంలోకి ఆహ్వానించు. ఆయన తప్పనిసరిగా నిన్ను ప్రతి బంధకంలో నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. దావీదు, అగాధ స్థలములో నుంచి నిన్ను మొరపెట్టుచున్నాను, భూదిగంతంలో నుంచి నిన్ను మొరపెట్టుచున్నాను. దావీదుని విడిపించాడండి దేవుడు. ఈరోజు నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని ప్రతి బంధకము నుంచి ఆయన విడిపిస్తాడు. అప్పుల వలలో చిక్కుకున్నావా? చేయరాని అప్పులన్నీ చేశావు, తీర్చలేని పరిస్థితులను ఉన్నావేమో. ఈరోజు యేసు ప్రభువారు నీ చేయి పట్టి ఆ ఊబిలో నుంచి, అప్పనే ఊబిలో నుంచి నీ చేయి పట్టి పైకి లేపబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచు. అలాగే పాపంలో చిక్కుకొని పోయావా? చెప్పుకోలేనటువంటి పాపాలు చేస్తున్నావా? ఈరోజు దేవుడు నిన్ను ఆ పాపంలో నుంచి కూడా విడిపిస్తాడు. అలాగే నువ్వు వ్యాధితో మంచం ఎక్కున్నావో, వ్యాధి స్వస్థపడడం లేదా, ఆ రోగం వెళ్ళిపోవడం లేదా, నయం కాని రోగంతో, నువ్వు చెప్పుకోలేని రోగాలతో నువ్వు బాధపడుతున్నావేమో. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పక నిన్ను ఈరోజు విడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నా సరే దేవుడు ఎందు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను, నీ యొక్క ఇంటి వారిని రక్షిస్తాడు. చూడండి, ఒకసారి పౌలు శీలను ఆ యొక్క వారు బంధించి చెరసాల్లో వేసేశారండి. వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారో చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో చూస్తే వారిని చాలా దెబ్బలు కొట్టారండి. వాళ్ళు కొట్టి చేతులకు, కాళ్ళకు బొండ వేసి బంధించి లోపలేసేశారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవునికి ప్రార్థనలు చేస్తూ కీర్తిస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుచున్నారండి. ఆ పరిస్థితులలో వాళ్ళు
ఎవరికి మొరపెడుతున్నారు? ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఎవరిని కీర్తిస్తున్నారండి? యేసు ప్రభుని కీర్తిస్తున్నారు, ప్రార్థిస్తుంటే అప్పుడు ఆ చెరసాల సంఖ్యలన్నీ బద్దలైపోయినాయి, ఆ చెరసాల పునాదులు అదిరినాయి, గొప్ప భూకంపం కలిగింది, అందరి బంధకాలు ఊడిపోయినాయండి. హల్లెలూయా! ఇది అద్భుతం. ఒక్కరు ప్రార్థన చేసినా చాలు, మిగతా వాళ్ళు వింటున్నా సరే చూడండి వాళ్ళందరి బంధకాలు తెగిపోయినాయి. ఎవరినైతే పౌలు శీలని బంధించి చెరసాలలో ఉంచిండో ఆ చెరసాల అధికారి ఆయన కూడా చంపుకోబోయాడు. అరే ఖైదీలు పారిపోతారని చెప్పేసి. చూడండి ఆయనకు పౌలు శీలలు ఒక మాట చెప్పారు, అయ్యా నువ్వు ఏం హాని చేసుకోవద్దు. ఈరోజు ప్రభు చెప్తున్నా నీ చెప్తే నువ్వు ఏ హాని ఊహించొద్దు, నీకు ఏ హాని జరగదు, ఏ హాని జరగనివాడు దేవుడు. ఈరోజు యేసు ప్రభువుని నమ్మితే ప్రతి కష్టము నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి వేదన నుంచి నిన్ను విడిపించుటకు ఆయనే సమర్థుడు. చూడండి ఏది నిన్ను బంధించదు. ఈరోజు అనేక మంది అప్పుల సమస్యల్లో చిక్కుకుపోయారండి, తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు. మీకు దేవుడు ఒక నూతన ద్వారం తెరవబోతున్నాడు. హల్లెలూయా! కొందరు దురాత్మ శక్తులతో బంధించబడిపోయారు, ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళను. అది ఎటువంటి శక్తి అయినా దేవుడు వాటి నుంచి వెళ్ళగొట్టి నిన్ను విడిపించడానికి వచ్చాడు. యేసువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ఆయన మనల్ని ఈ లోకంలో బంధించిన వాటన్నిటి నుంచి విడిపించి నిన్ను స్వతంత్రునిగా చేయడానికి వచ్చాడండి. హల్లెలూయా! దాస్యంలో విడిపిస్తాడు, దాస్యములో నుంచి విడిపించడానికి, మరణములో నుంచి విడిపించడానికి. మరణము బంధించింది ప్రతి మనిషిని. ఏ మరణాన్ని ఎవరు జయించలేకపోయారు. చూడండి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చిందంటే మరణం అందరినీ బంధించింది కాబట్టి యేసుప్రభువారు ఆయన మరణాన్ని ఏం చేసినట్టు లేకుండా చేసి మరణాన్ని జయించి మనకి నిత్య జీవమును అనుగ్రహించాడు. హల్లెలూయా! యేసుప్రభువు నమ్మితే ఈ లోకంలో నీవు దేనితో బంధించబడవు, ఏది నిన్ను బంధించబడదు. అందుకే ఒక ప్రార్థన ఉన్నదండి, నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధించబడుతుంది, దేన్ని విప్పబడతావో అది నీకు విప్పబడుతుంది, అది నీకు లోబడుతుంది. జీసస్ నిన్ను నమ్మితే, విశ్వాసం ఉంచితే అన్నీ నీకు లోబడతాయి. అటువంటి శక్తి ఆయన నీకు ఇస్తాడు. ఈరోజు నువ్వు ఉంచాల్సింది కేవలం విశ్వాసం, తర్వాత ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి దేవుని. దావీదు చూడండి ఆయన మొరపెట్టినప్పుడు చూడండి, ఒకసారి కీర్తనల గ్రంథం 33వ దావీదు కీర్తనలోకి వెళ్దాం. ఈరోజు నువ్వు నాతో కలిసి ప్రార్థన చేయి, నాతో కలిసి మొరపెట్టు. దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు, త్వరగా విడిపించబోతున్నాడు. ఈరోజు ఆలస్యం లేదు. కీర్తనలు 30వ దావీదు కీర్తన చూడండి, 3వ వచనం చదువుకుందాం. 30వ దావీదు కీర్తన 3వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. హల్లెలూయా! క్యాన్సర్ రోగమైన, ఎయిడ్స్ రోగమైన, టీవీ రోగమైన, అది ఏ రోగమైనా సరే దేవుడు ఒక్కసారి నువ్వు ప్రభువా, దేవా, నా రక్షకుడా అన్ను మొరపెడితే ఈరోజు దేవుడు నిన్ను తన చేయి చాపి నిన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా! అంత గొప్ప విశ్వాసం ప్రభు నీకు ఇస్తాడు. ఆయన వైపు చూడు, లోకం వైపు చూడొద్దు. చూడండి దావీదు ప్రార్థన చేస్తాడు, శత్రువుల చేతిలోంచి నన్ను విడిపించు, బలాత్కారుల చేతిలోంచి నన్ను విడిపించు. జిగటగల దొంగ ఊబిలో నుంచి దావీదును లేవనెత్తి ఆయన అడుగులు జారిపోకుండా ఆయన నిలబెట్టాడు. దేవుని నిలబెడతాడు, పడిపోనివ్వడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని మాత్రమే నమ్ము, మనుషులు నమ్మకు, మనుషులను ఆశ్రయించకు. దావీదు అంటాడు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషులను ఆశ్రయించుట కంటే, మనుషులు నమ్మావేమో, మోసపోయినావు, మనుషుల మీద ఆధారపడ్డావేమో, మనుషుల మీద ఆశ పెట్టుకున్నావేమో, ఎవ్వరు నీకు సాయం చేయరండి. యేసు ప్రభువు ఒక్కరే, ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు. ఆయన్నే నమ్ము. నువ్వు ఒక్కసారి నమ్మి చూడు, ఆయన ఎంత గొప్ప కార్యం నీ పట్ల చేస్తాడంటే. చూడండి దానియేలును బంధించారు, సింహాల బోన్లో వేశారు. దానియేలు రాజు సాగిలపడలేదండి, దేవునికే సాగిలపడ్డాడు. అందుకే దేవుడు సింహాలు ఏ హాని చేయకుండా దానియేలును దేవుడు బయటికి తీశాడు, రక్షించాడు. హల్లెలూయా! ఈరోజు నిన్ను
ప్రతి బంధకంలోంచి, ప్రతి శాపంలోంచి, ప్రతి కాడిలో నుంచి, ప్రతి భారములో నుంచి నిన్ను దేవుడు విడిపించబోతున్నాడు. ఈరోజు ఒకటే ప్రార్థన చేయి, యేసయ్యా నన్ను త్వరగా విడిపించని ప్రార్థన చేయి. కుంగిపోయి ఉన్నావో ఈరోజు, నువ్వు ఒంటరి జీవితం జీవిస్తున్నావేమో, నీకెవరూ లేరేమో, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకున్నారు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ఆయన నిన్ను ఓదారుస్తాడు. తండ్రి వలె, తల్లి వలె దావీదు అంటాడు చూడండి, తల్లిదండ్రులు నన్ను విరిచినా ఆయన నన్ను చెరదీయును. హల్లెలూయా. ఎవరి వైపు చూడొద్దు, ఒక్కసారి యేసు వైపు చూసి కళ్ళు మూసుకొని నువ్వు ప్రార్థన చేయి. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఆయన ఆత్మ నిన్ను తాకుతుంది, ఆయన నీతో మాట్లాడతాడు. అప్పుడు నీకు గొప్ప శక్తిని ఇస్తాడు ఆయన. కాబట్టి నువ్వు మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. దావీదు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి కలుగును? యెహోవా యందే నాకు సహాయము, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా దుర్గము, ఆయనే నేను నమ్ముకొను నా దేవుడు అని దావీదు అంటాడు. దావీదుని ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు దావీదుని. ఆ దేవుడే మన దేవుడు అండి, అందరికీ దేవుడు ఆయనే. ఈరోజు నిన్ను అటువంటి గొప్ప రక్షణ నీకు ఇస్తాడు. నువ్వు ఒక్కసారి మనసు తెరువు, దేవుడు నిన్ను నీ మనసులోకి వస్తాడు. మనసులో ఆహ్వానించు, దేవుణ్ణి స్వీకరించు, మనసులో నివసించమని కోరు. ఆయన నీలోనికి వచ్చి నిన్ను విడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. చూడండి, మనిషిలో ఏముందంటే పాపం ఉంది, పాప నియమం ఉంది. దీన్ని ఎవరు విడిపించలేరండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే విడిపించగలరు. కాబట్టి ఆయన నీలోనికి వచ్చి ఆ పాపము నియమము నుంచి, ఆ మరణం నుంచి, ఆ శాపము నుంచి, దరిద్రత నుంచి నిన్ను విడిపించి ఆయనే దేవుడని, ఆయన తప్ప ఏ దేవుడు లేడని ఆయన నిన్ను నీకు బయలుపరుచుకుంటాడండి. అనేక సమస్యలను చుట్టుకున్నప్పుడు, కొన్ని పరిస్థితులలో నేను ఏమి చేయలేనప్పుడు ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాడండి, నన్ను విడిపించాడు, నాకు ధైర్యం చెప్పాడు ప్రభు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ప్రభు నా జీవితంలో. ఏ కష్టం వచ్చినా నాకు ఒక విశ్వాసం ఉంది, ధైర్యం ఉంది. ఆయన ఉన్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడండి. కాబట్టి నువ్వు ఆయన నమ్ము, ఆయన ఎంత విశ్వాసం ఉంచు. ఆయన ఖచ్చితంగా ఈరోజు నీ పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాల్స్ తీసుకుందాం. అలాగే మీరు ఫోన్ కాల్ చేసేవాళ్ళు చిన్న మనవి, దయచేసి క్లుప్తంగా మీ పేరు, మీ సమస్యని, మీ ఊరి పేరుని చెప్పండి. తప్పకుండా మీ కొరకు నేను రాసుకొని కూడా ప్రార్థన చేస్తాను. నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నా సరే, నువ్వు SMS పంపితే చాలు, నీ పేరు, నీ సమస్య నేను ప్రార్థనలో పెడతాను. చూద్దాం, కాల్స్ తీసుకుందాం. హలో, వందనాలయ్యా, చెప్పండి అయ్యా. నా పేరు దాసు అయ్యా, నేను దాసు గారు చెప్పండి అయ్యా. అయ్యా, ఒంటరితనంతో బీపీ షుగర్ తోటి కొంచెం బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడుతున్నాను. ఏ ఊరయ్యా మీది? శ్రీశైలం అయ్య గారు. శ్రీశైలం. ఓకే, కళ్ళు మూసుకోండి. దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు, నిన్ను త్వరగా విడిపించబోతున్నాడు. నీ బ్యాక్ పెయిన్, బీపీ, షుగర్ ఏదైనప్పటికీ కూడా ప్రభు స్వస్థపరచుడు ఆయన సమర్థుడు. కళ్ళు మూసుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దాసు గారిని ప్రభా ఇప్పుడే విడిపించండి నాయన. బ్యాక్ పెయిన్ నుంచి, బీపీ నుంచి, ఆ షుగర్ నుంచి, ఆ ఒంటరితనము నుంచి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. డెలివర్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. We deliver him in the name of Jesus Christ. Every sickness out in the name of Jesus Christ. విడుదల ప్రకటిస్తున్నాను దేవా బిడ్డకు నాయన. నీ శక్తి అయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తి ఆ బిడ్డని ఇప్పుడే మీరు తాకమని ఆ బ్యాక్ పెయిన్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను అయ్యా తండ్రి. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నానయ్యా, గొప్ప విడుదల దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. తర్వాత కాల్ చేయండి. దేవుడు నేను ప్రార్థన చేస్తున్నాను, నీ కొరకు రాసుకున్నాను, తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. బ్యాక్ పెయిన్ ఉందా అండి ఇప్పుడు? బ్యాక్ పెయిన్ మామూలుగా తగ్గింది. బీపీ షుగర్ ఇబ్బంది పడుతుంది, టెన్షన్ ఇబ్బంది పడుతుంది గారు. ఒక్కనే ఉంటున్నాను. బాగా మొరపెట్టాలండి, బాగా మొరపెట్టండి, మోకరించి ప్రభువుని మొరపెట్టండి. దావీదు మొరపెట్టాడు, మనం మొరపెట్టాలి. ఖచ్చితంగా నీకు విడుదల వస్తుంది. ఓకేనయ్యా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడండి, హల్లెలూయా, స్తోత్రం. హలో,
హలో, కాల్ కట్ అంటుంది. హలో హలో అయితే ఒక చిన్న మనవి, మీరు SMS ద్వారా కూడా మీరు పంపించవచ్చు మీ ప్రేయర్ రిక్వెస్ట్. వాట్సాప్ ద్వారా పంపించవచ్చు, SMS ద్వారా కూడా మీరు పంపించండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఆఫ్టర్ లైవ్ తర్వాత మీరు 7 తర్వాత కూడా మీరు కాల్ చేయొచ్చు. 7 తర్వాత. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్, చెప్పండి. హార్ట్ ఆపరేషన్ చేశారా? ఓకే. అది కొంచెం అప్పుడప్పుడు. మీ పేరయ్యా? నా పేరు చిన్న వెంకయ్య. చిన్న వెంకయ్య గారు, చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మాచర్ల మండలం అనుకోండి. మాది ఇక్కడ మాచర్ల మండలం, పల్నాడు జిల్లా. ఓకే, పల్నాడు నుంచి. ఓకే, ప్రార్థన చేస్తాను. గుండె దగ్గర మీరు చేయి పెట్టుకోండి. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే ఆ గుండెను మీరు తాకండి తండ్రి. ఆపరేషన్ అయిన ప్రాంతంలో పరిపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను యేసు నామములో. బి హీల్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నో పెయిన్ నెవర్ కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ ప్రభావం ఇప్పుడే తండ్రి ఆ బిడ్డను తాకమని వేడుకుంటున్నాను. నీ ప్రభావముతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. చివరిలో ప్రార్థన చేస్తాను, ప్రేరాలు పట్టుకోండి, అందరు తల మీద పోసుకోండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు అయ్యా. లాస్ట్లో ప్రతి ఒక్కరికి గ్రూప్లో ప్రే చేయబోతున్నాను. లాస్ట్లో వాళ్ళందరికీ ప్రేరాలు కొబ్బరి నూనె దగ్గర పెట్టుకుంటే వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. అది మీ తల మీద పోసుకోండి, నొప్పి దగ్గర పూసుకోండి. దేవుడు ఇన్స్టెంట్ మిరాకిల్ చేయబోతున్నాడు. హలో, ఒక్క నిమిషం అమ్మా. చెప్పండి అమ్మా. హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. టీవీలో చూస్తున్నాం కదా, అదే ఫస్ట్. చెప్పండి అమ్మా, మీ పేరు, సమస్య చెప్పండి. సమస్య ఏం లేదు ఫస్ట్. నా తలనొప్పి చాలా ఉంది, మరే మాత్రలు మింగి మింగి చాలా అయిపోతుంది. ఇక మీకు ఆ హెడ్ఏక్ రాదమ్మా, తల మీద చేయబెట్టుకోండి. మీ పేరేం పేరమ్మా? లక్ష్మీదేవి. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? హొస్పేట. ఓకే, తల మీద చేయబెట్టుకోండి ఒక్కసారి. ఇప్పుడు ప్రజెంట్ ఉందా హెడ్ఏక్? తలనొప్పి ఇప్పుడేం లేదు ఫస్ట్. అది ఎప్పుడే పొద్దున 10-11 1 గంట టాబ్లెట్ వేసుకున్నానా. సరే సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయబోతున్నాను. అయా, లక్ష్మి గారి హెడ్ఏక్ని I break it in the name of Jesus Christ. I suspend the spirit of headache in the name of Jesus. I cancel, never come back again in the name of Jesus Christ. అయ్యా, ఆ కాడిని విరక్కొడుతున్నాను తండ్రి ప్రభా. ఇదిగో ఆ బిడ్డను అయ్యా నీ తల మీద నీ అభిషేకాన్ని కుమ్మరించు. ఇక ఎన్నడూ ఆ నొప్పి రాకుండా తండ్రి, ఆ టాబ్లెట్లు వేసుకోకుండానైనా తండ్రి నీ కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఇంక రాదు, లాస్ట్ లో గ్రూప్ ప్రేయర్ చేయబోతున్నాను, ఏకీవించండి. ఓకే అమ్మా. హలో హలో, మీరు మాట్లాడండి త్వరగా. చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. హలో, మా పరిస్థితి ఏం బాగోలేదండి, అప్పుల్లో ఉన్నారా? ఓకే అమ్మా, మీ పేరేం పేరమ్మా? ఓకే, ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అప్పు అనే కట్లు బంధకము యేసు నామములో ఇప్పుడే అవుట్. నా జరడైన యేసు నామములో బంధిస్తున్నానయ్యా. అప్పులోంచి బయటికి తీసుకురండి ప్రభువా. ఆ బిడ్డ మీద నీ కృప చూపండి తండ్రి. ద్వారాలు తెరవండి నా తండ్రి ప్రభా. అప్పులు తీర్చుటకు సామర్థ్యము, శక్తి, నీ అభిషేకాన్ని బిడ్డ మీద కుమ్మరిస్తున్నాను. యేసు నామములో గొప్ప విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు నూతన ద్వారం తెరుస్తాడు. అలాగే మొరపెట్టు, ప్రార్థన చేయి. ప్రభు అద్భుత కార్యం నీ పట్ల చేస్తాడు. అలాగే చూడండి, లాస్ట్లో గ్రూప్ ప్రేయర్ చేయబోతున్నాను, మీరందరూ ఏకీవించండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి. మా బాబుకి మనవడికి సీటు పెట్టిన గారు రాలేదు హాస్టల్లో. ఓకే, ఏం పేరమ్మా? నా పేరు మేరమ్మ. సరే, కళ్ళు మూసుకొని ప్రభా నీ కృప చూపిన నా బిడ్డ మీద అయా హాస్టల్ సీట్ వచ్చుటకు నీ కృప దయచేయండి తండ్రి. ద్వారాలు తెరవండి తండ్రి. నీ సహాయం అనుగ్రహించిన ఆయన తండ్రి. నీ కృప సమృద్ధిగా కుమ్మరించండి. నీ దూతను పంపించిన ఆయన తండ్రి.
అద్భుత రీతిగా నాయన బిడ్డకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దయచేసి మీరు సౌండ్ తగ్గించి టీవీ సౌండ్ మాట్లాడమని మనవి. హలో హలో చెప్పండి అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. నాకు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది పాస్టర్ గారు. ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంఎస్సీ చేయాలనుకుంటున్నా, కొంచెం ప్రార్థన చేయరా? ఓకే అమ్మా. మీ పేరమ్మా? పేరు లౌక్య పాస్టర్ గారు. లౌక్య. కళ్ళు మూసుకోండి. యేసయ్యా, ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడవు. ఆ ఇంట్లో ఉండే సమస్యలు మీరు తొలగించండి. స్టాప్ ఎవ్రీ సిచ్యువేషన్. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, కమ్ టు ఫేవర్ లార్డ్, రిలీజ్ యువర్ అనాయింటింగ్ లార్డ్. అయా, పై చదువులు చదవడానికి లార్డ్ గివ్ ఏ ఆపర్చునిటీ లార్డ్ జీసస్. నీ శక్తినివ్వండి, నీ మార్గం చూపండి అయా, నీ కృపతో నింపండి తండ్రి. అయా, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. తప్పక దేవుడు చేస్తాడు, డోంట్ వరీ. అలాగే హలో చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. చెప్పమ్మా. అప్పులు బాధలు ఉన్నాయి అన్న. అప్పుల ఇంటి మీదకి వస్తున్నారు. మా ఆయన యాక్సిడెంట్ చనిపోయిండు. 5 సంవత్సరాలు అవుతుందన్న. అసలు ఇంట్లో కూడా ఒక్క రూపాయి ఉంటలేదు. వచ్చినట్టు బాబుకు కూడా జాబ్ లేదన్నా. సరే, ప్రార్థన చేద్దాము. ప్రభు ఉన్నాడు, ప్రభు వైపు చూడు, కళ్ళు మూసుకో. మీ పేరేం పేరమ్మా? నాగమణి అన్న. నాగమణి. ఏ ఊరమ్మా? హైదరాబాద్ అన్న, రంగారెడ్డి. ఓకే, ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి. యేసయ్యా, వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. నీ కృప బిడ్డ మీద కలుగును గాక. నాగమణి అయా దర్శించండి, అయా దర్శించండి ఆయన. అయా, ఇంట్లో ప్రభా ఏమీ లేదంటున్నారు ప్రభా తండ్రి. అయా, నీ హస్తము చాపు తండ్రి, కనికరించు అయా. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అనుగ్రహించు, కావలసినవన్నీ మీరు అయా సమకూర్చుతండి అయా. ప్రార్థన ఆలకించే దేవుడు నాయన తండ్రి. అయా, బిడ్డకు నూతన ద్వారాలు తెరవండి తండ్రి. నీ కనికరము, నీ కటాక్షం అనుగ్రహించండి తండ్రి. సమృద్ధి యేసు నామములో కలుగును గాక తండ్రి. సహాయం చేయమని, కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. డోంట్ వరీ, ప్రభు అద్భుతం చేయబోతున్నాడు నీ పట్ల. భయపడకు, బాధపడకు. నూతన ద్వారం తెరవబోతున్నాడు. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. నాగమణి గారు కదా మీ పేరు? ఓకే అమ్మా, ప్రార్థన చేస్తాను. దిగులు పడకు. ఓకే అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. అలాగే చూడండి, ఎన్ని సమస్యలు, అప్పుల సమస్యలు. అందుకే మనం యేసు ప్రభు కావాలి. ఆయనకి బాగా మొరపెట్టాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన చూపించిన మార్గం కోసం వెతకాలి. ఆ మార్గం వెతికినప్పుడే నీకు ఆ మార్గం తెరవబడుతుంది. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి బ్రదర్. 2 years నుంచి పెరాలిసిస్ తో బెడ్కు అంకితం అయిపోయినా. మీ పేరు బ్రదర్? కృష్ణ కుమార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఎక్కడ హైదరాబాద్లో అయ్యా? సికింద్రాబాద్ టీచర్స్ కాలనీ. ఓకే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. కృష్ణ కుమార్ తండ్రి అయా, మీరు దర్శించిన ఆయన 2 years నుంచి అయా పెరాలసిస్తో బాధపడుతున్నాడు. యేసు నామములో పని చేయని అవమయమును అయా ఇప్పుడే జీవము కలుగును గాక. జీవింపజేసే శక్తి నాయన ఆ బిడ్డ రిలీజ్ చేస్తున్నాం. ఐ రిలీజ్ యువర్ కికినింగ్ స్పిరిట్ లార్డ్. ప్రతి అవయము అయా పని చేయను గాక తండ్రి. నరము, కండరము, కీళ్ళు, ఎముకలు, మాంసము, ప్రతి భాగము నాయన తండ్రి అయా నీ శక్తితో నింపబడును గాక. అయా, నీ కృప చూపుండండి. చేపెట్టి నడిపించిన తండ్రి, నీ బలము దయచేయమని వేడుకుంటున్నాం. కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే గ్రూప్లో ప్రేయర్ చేయబోతున్నాను అందరి కొరకు. ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ. మీ దగ్గర కొబ్బరి నూనె కానీ వాటర్ బాటిల్ కానీ పట్టుకోండి. దేవుడు ఎంత మిరకిల్ చేస్తాడో మీరు చూడండి. విశ్వాసముతో చేసే ప్రతి పని దేవుడు ఫలమిస్తాడు. కళ్ళు మూసుకుందాం. ప్రతి సమస్యకు వచ్చిన ప్రార్థన చేయబోతున్నాను. మీరు ఎక్కడున్నా సరే టీవీ దగ్గర మీరు టీవీ వైపు చూడండి.
నొప్పి ఉంటే నొప్పి దగ్గర చేపెట్టుకోండి. ప్రభు అద్భుత రీతిగా నిన్ను ఈ లైవ్లోంచి మీరు తాకబోతున్నారు. ఓ హోలీ స్పిరిట్ గాడ్, ఐ రిలీజ్ యువర్ స్పిరిట్, ఐ రిలీజ్ యువర్ స్పిరిట్, టచ్ దెమ్ ఎవ్రీబడీ. ప్రతి ఒక్కరిని మీరు తాకండి తండ్రి. నీ ఆత్మశక్తి అయ్యా ప్రతి ఒక్కరిలో పని చేయును వేడుకుంటున్నాం. ఎవరైతే నూనె పట్టుకున్నారో వాటిని పట్టుకున్నారో ఐ అనాయింట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ నూనె యేసు నామములో అభిషేకిస్తున్నాను, ఆ నీళ్ళని యేసు నామములో అభిషేకిస్తున్నాను అయ్యా తండ్రి. వారు ఎక్కడ ఉన్నా సరే ప్రభా, నీ ఆత్మనైనా ఇక్కడ పని చేయబోతున్నందుకే వందనాలు, నీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నందుకే వందనాలు ఇప్పుడే తండ్రి. ఇదిగో ప్రభా, కిడ్నీ ప్రాబ్లం స్టాప్ దెమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా తిరిగి అవి పని చేయునుగాక యేసు నామములో. హార్ట్ ప్రాబ్లమ్స్ వి క్లియర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా అప్పులోంచి ప్రతి అప్పులోంచి ఉన్నవారు ప్రతి ఒక్కరి విడుదల కలుగునుగాక యేసు నామములో. ప్రతి వ్యాధి నుంచి అయినా అయ్యా విడుదల ప్రకటిస్తున్నాను. గర్భఫలం కోసం ఎదుర్చున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో గర్భఫలం తెరవబడునుగాక తండ్రి. అయ్యా నీ రక్తంతో వాటి కడగని తండ్రి. అద్భుత రీతిగా అనేక మంది ఈ నెలలోనే తండ్రి వారి గర్భములు తెరవమని వేడుకుంటున్నాను తండ్రి. కృప చూపండి నాయన. ఐ క్యాన్సల్ దట్ బారన్నెస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా ప్రతి సమస్య, అది ఏ సమస్య అయినప్పటికీ ఆయన పరిశుద్ధాత్ముడా ఇప్పుడు మీరు తాకండి, వారు నింపండి, వారు దర్శించండి, వారితో మాట్లాడమని వేడుకుంటున్నాను అయ్యా. గొప్ప గొప్ప సాక్ష్యాలు వచ్చినగాక యేసు నామములో తండ్రి. నీ నామం గణపరచబడినట్లు, నిన్ను తెలుసుకున్నట్లు తండ్రి. అయ్యా ఎన్ని సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్నా సరే ఈ ప్రార్థన ఎవరైతే చూస్తున్నారో, ఏకీవిస్తున్నారో, విశ్వసిస్తున్నారో ప్రభా, ఎవరైతే ఆయిల్ అయ్యా పట్టుకుని ఉన్నారో వారందరినీ తండ్రి ప్రభా మీరు తాకమని, కనికరించమని, కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. మీరు ఆఫ్టర్ 7 తర్వాత కూడా మీరు ఫోన్ చేయొచ్చు. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. అలాగే ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు అనేకుల్ని స్వస్థపరుస్తున్నాడు. అనేక జీవిత లైవ్లో నేను కొంతమందికి వీడియో కాల్స్లో కూడా నేను ప్రార్థన చేయబోతున్నాను. వాళ్ళని దేవుడు గొప్పగా విడిపించాడండి. మొన్న లాస్ట్ వీక్ 3 చేశారు వీడియో కాల్స్. వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా వాళ్ళని విడిపించాడు, లైవ్లోనే విడిపించాడండి. మీకు ఒకవేళ దురాత్మ శక్తులు బాధపడుతున్నారేమో మీరు వీడియో కాల్ చేయొచ్చు. ఈ నెంబర్ కింద నెంబర్స్ ఉన్నాయి, మీరు వీడియో కాల్ చేస్తే నేను వీడియో కాల్లోనే మీకు ప్రార్థన చేస్తాను. దేవుడు విడిపిస్తాడు. ఈ పరిచర్యను సహకరించండి, ప్రోత్సహించండి, ప్రార్థన చేయండి. ఈ పరిచర్యను ప్రభు అనేకులకు మహిమార్థమై ప్రభు గొప్ప కార్యాలు ఈ పరిచర్య ద్వారా చేస్తున్నాడు. అందుని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. అలాగే ఈ పరిచర్యలో అనేక మంది మీరు పాలిభాసులు కావండి. ఈ పరిచర్య ద్వారా దేవుడు మిమ్మల్ని అనేక ఆశీర్వదిస్తే మీరు ఫోన్ చేసి మీ సాక్ష్యాలు మీరు మాతో పంచుకోండి. మీ సాక్ష్యాలు కూడా నేను రికార్డ్ చేసి అనేకులకు ఒక సాక్షిగా నేను చూపించబోతాను. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి, ఫోన్ చేయండి. ప్రభు మీ పట్ల గొప్ప కార్యాలు చేసినవన్నీ ఫోన్ చేసి మాకు చెప్పండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.